యద్భావం తద్భవతి. మీ ఆలోచనలు మీ భవిష్యత్తు. మన జీవితాన్ని మార్చేది అదృష్టం కాదు, మన ఆలోచనలు. యద్భావం తద్భవతి అనే ఈ గొప్ప సూత్రం మన జీవితం మొత్తం మార్పు చేసే శక్తి కలిగి ఉంది. యద్భావం తద్భవతి అంటే మన మనసులో ఏ భావం ఉంటుందో మన జీవితంలో అదే జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. మీరు ఎప్పుడూ ఇలా అనుకుంటే, నాకు రాదు, నేను సాధించలేను. నిజంగా మీరు ప్రయత్నించరు, చివరికి ఫలితం కూడా అదే వస్తుంది. కానీ మీరు ఇలా అనుకుంటే, నేను చేయగలను, నేర్చుకుంటాను అంటే మీలో ధైర్యం పెరుగుతుంది, మీరు కష్టపడతారు, విజయానికి దగ్గరవుతారు. మన మెదడు ఒక గార్డెన్ లాంటిది. మీరు మంచి ఆలోచనలు నాటితే పూలు వస్తాయి, చెడు ఆలోచనలు నాటితే ముళ్ళు వస్తాయి. మీరు ఏది నాటుతారో అదే మీ జీవితం అవుతుంది. ఒక చిన్న కథ చెప్తాను. ఒక పేద కుటుంబంలో ఉన్న ఒక అబ్బాయి చాలా కష్టాలు ఎదుర్కొంటూ పెరుగుతాడు. ప్రతిరోజు తను ఒకే మాట అనేవాడు, నేను ఒకరోజు పెద్దవాడిని అవుతాను. అతని పరిస్థితులు బాగలేవు, కానీ అతని ఆలోచనలు బలంగా ఉన్నాయి. అతను కష్టపడ్డాడు, తన మీద నమ్మకం పెట్టుకున్నాడు, చివరికి అతను సక్సెస్ అయ్యాడు. ఇదేం చెప్తుంది? పరిస్థితులు కాదు, మన ఆలోచనలే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఒక క్వశ్చన్, మీ మనసులో ఎక్కువగా ఏ ఆలోచనలు వస్తున్నాయి? భయం, అనుమానం, లేకపోతే ధైర్యం? గమనించండి, మీ మనసు మీకు మిత్రుడు, అలాగే శత్రువు కూడా అవుతుంది. నెగిటివ్ థాట్స్ ఎలా ఉంటాయో చూద్దాం. నాకు టైం లేదు, నా పరిస్థితి బాగాలేదు, నా వల్ల కాదు. ఇవి నెమ్మదిగా మీ జీవితాన్ని వెనక్కి లాగుతాయి. కానీ పాజిటివ్ థాట్స్ ఇలా ఉంటాయి, నేను ట్రై చేస్తాను, నేను నేర్చుకుంటాను, నేను గెలుస్తాను. ఇవి మీలో శక్తిని పెంచుతాయి, మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఈ ఫార్ములాని మనం ఎలా యూజ్ చేయాలి? ఫస్ట్ వన్, ప్రతిరోజు మంచి ఆలోచనలు చేయండి. ఉదయం లేవగానే ఇలా అనండి, ఈరోజు నాకు మంచి రోజు. సెకండ్ వన్, మీరు లక్ష్యాన్ని స్పష్టంగా కలిగి ఉండండి. మీరు కావాలనుకున్న దాన్ని మీ మనసులో ఊహించండి. థర్డ్ వన్, నెగిటివ్ మాటలు వాడకండి. రాదు అనేటువంటి మాటను తీసివేసి చేస్తాను అనే మాటను పెట్టండి. ఫోర్త్ వన్, మీపై నమ్మకం పెట్టుకోండి. ప్రపంచం నమ్మకపోయినా మీరు మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఫిఫ్త్ వన్, మంచి ఎన్విరాన్మెంట్లో ఉండండి. మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళతో కలిసి ఉండండి. మీ జీవితం మారిపోతుంది. గుర్తుంచుకోండి, మీరు ఏం ఆలోచిస్తున్నారో అదే మీ భవిష్యత్తు అవుతుంది. ఒక గొప్ప మాట, మీరు మీ మనసును గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్టే. యద్భావం తద్భవతి. ఇది ఒక మాట కాదు, ఇది ఒక జీవన విధానం. ఇప్పటి నుండి మంచి ఆలోచించండి, మంచి మాట్లాడండి, మంచి చేయండి. మీ జీవితం అద్భుతంగా మారుతుంది. చివరిగా, మీ ఆలోచనలు జాగ్రత్తగా ఎంచుకోండి, ఎందుకంటే అవే మీ భవిష్యత్తు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.